అన్న వెరీ సూన్ ఒక సైడ్ బిగ్ బాస్, ఇంకో సైడ్ అన్స్టాపబుల్ సీజన్ స్టార్ట్ అవబోతుంది. బిగ్ బాస్ గురించి అయితే అప్డేట్స్ ఇంకా రూమర్స్ బజ్ నడుస్తూనే ఉంటాయి. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తూనే ఉంటాయి కదా. సో అన్స్టాపబుల్ గురించి అయితే బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. న్యూస్ అది గెస్ట్ వచ్చే వరకు, ఆ ఎపిసోడ్ షూట్ అయ్యే వరకు బయటికి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో మీకేమైనా సోర్సెస్ ఉన్నాయన్నా, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నాయా, ఎవరు గెస్ట్ ఏంటనేది? వైఎస్ షర్మిల గారు అసలు తెలంగాణకి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది, ఆంధ్రాకి వెళ్ళి ఎందుకు పార్టీ పెట్టింది, అన్న చెల్లెలకు ఉన్న గొడవలు ఏంటి, తల్లితో ఉన్న సఖ్యత ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పర్సనల్ గా చెప్పాలంటే ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ అని ఆవిడ ఫీల్ అయిందని ఇంకొక న్యూస్. ఇట్లా మహా సెలబ్రిటీలతో ఈ షో అయితే ఉంటది. మధ్యలో ఆబ్వియస్ 10 ఎపిసోడ్స్ ఉంటది అబ్బా. 5 మంచి సెలబ్రిటీస్ ఉంటారు, ఓకే, ఇంకో 5 ప్రమోషన్స్ ఉంటాయి. ఏదో ఒకటి రెండు ఎంటర్టైన్మెంట్ లాగా సాగి షో ఎండ్ అయిపోతుంది అనేది ఒక న్యూస్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. బిగ్ బాస్ సీజన్ తర్వాత వస్తుందేమో మేబీ. ఇప్పుడు ప్రెసెంట్ అదేదో వంటల షో పెట్టారు, కుక్కు విత్ జాతి రత్నాలు అని. దాని తర్వాత వీళ్ళే బిగ్ బాస్ లో రిఫ్లెక్ట్ అవుతారు. ఆ షో తర్వాత ఇది ఉంటది అని అనిపిస్తుంది. సో మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉందన్నారు కదా, నిజంగా ఒకవేళ ఇన్వైట్ చేస్తే వచ్చే ఛాన్స్ ఉందా? ఆయన 100% వస్తాడు. ఆయన డౌట్ లేదు. వచ్చి మళ్ళీ ఇలాంటి విషయాలు మాట్లాడే ఛాన్స్ ఉందా? అంటే ఈ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్, గద్దర్ రేవంత్ రెడ్డి గారు బాలయ్య గారికి చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. సో ఈవెన్ మంచి పాయింట్, గద్దర్ అవార్డ్స్ గురించి కూడా అందులో అసలు ఆయన ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఏంటనేది కూడా వివరిస్తారు అందరు. ఆ తర్వాత దాని గురించి ఎవరు మాట్లాడరు. సో ఆబ్వియస్ ఇప్పుడు మనం మీరు అంటున్నట్టు మాట్లాడితే అది క్లారిఫికేషన్ వచ్చి తర్వాత ఎవరు మాట్లాడరు అంటున్నారు కదా, ఏమో చెప్పలేము. మళ్ళీ అది కూడా నెగిటివ్ అయిపోతే వాళ్ళ కర్మ. ఎవడు ఎలా తీసుకునేది వాడి కర్మ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తారు, ఇన్విటేషన్ మేరకు వస్తారు. ఆయన హోస్ట్ గా నందమూరి బాలకృష్ణ గారు ఏం చేస్తారు, స్టాంపేడ్ ఇష్యూ పక్కా రేజ్ చేస్తారు. అంటే ఎందుకు అలా చేయడం జరిగింది, అల్లు అర్జున్ ఎందుకు అంత టార్గెట్ ఇస్తారనే క్వశ్చన్ డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ అడుగుతారు. సో అది చెప్పడం లేదన్న పాయింట్ నెగిటివ్ ఉంటే మళ్ళీ దాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేయడము, మళ్ళీ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చేయడము, దాన్ని మళ్ళీ పింకీస్ వాడుకోవడం, దాన్ని వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు వాడుకొని దాన్ని మళ్ళీ ట్రోల్ చేయడము ఉంటాయి. కామన్, అది ఆబ్వియస్లీ ఉంటాయి. ఇట్లాంటి ఒక పెద్ద షోస్ వచ్చినప్పుడు ప్రతి అంశాన్ని గుచ్చి గుచ్చి చూస్తారు, ప్రతి ప్రశ్నని గుచ్చి గుచ్చి చూస్తారు. ఇవి ఉంటాయి, ఉండకుండా అయితే ఉంటాయి. కానీ ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ రైజ్ అవుతాయని రేవంత్ రెడ్డి వచ్చే ఛాన్సెస్ కూడా కనిపించలేదు అన్న. లేదు, అలానే లేదు. హీ విల్ కమ్. పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు. మనం అసలు ఉన్నాడో లేదో మనకు తెలియకుండా మనం మాట్లాడుతున్నాం, కానీ ఇన్ కేస్ ఆహ్వానం అందితే ఖచ్చితంగా వస్తాడు. అంతే అన్న. ఇంకోటి అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంది, నందమూరి బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి పడట్లేదు, కళ్యాణ్ రామ్ గారికి పడట్లేదు అనేసి చాలా. అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ లో వేరే హీరోస్ కూడా రావడం జరిగిందని, ఎన్టీఆర్ గారిని ఇన్వైట్ చేయలేదో మరి అతను రాలేదో తెలియదు, ఇప్పటి వరకు అయితే రాలేదు ఎన్టీఆర్ గారు. సో నిజంగా వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయంటారా? ఈ సీజన్ వచ్చే ఛాన్స్ ఉందా? ఆయన పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. అంటే వీళ్ళే పిలవలేదంటారు, ఇన్వైట్ చేయలేదంటారు. పిలిచినా కూడా అవతల వాళ్ళ అవైలబిలిటీ ముఖ్యం. తను ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తే గెటప్స్ రివీల్ అవుతాయి, అందుకని చెప్పేసి వెళ్ళరు. అంత మించి ఇంకేమంటాం. గెటప్ రివీల్ అవ్వకూడదు కదా, డైరెక్టర్ సంబంధించిన గెటప్, అందుకని చెప్పి బయటకు రారు. అంటే ఈ మధ్య చూసుకున్నట్టయితే కొన్ని క్లిప్స్ లో బాలయ్య గారు ఎన్టీఆర్ గారితో మాట్లాడకపోవడము, రీసెంట్ గా జరిగిన ఎన్టీఆర్ ఘాట్ వర్ధంతికి సపరేట్ గా రావడం, ఇవన్నీ నిజమే అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఉన్న విభేదాలు నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు అందరు ఒక ఇంట్లో ఉంటే కలిసి వెళ్తారు, నీళ్ళు ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో టైంకి వస్తారు. కరెక్టే, కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కదా, సో కలిసి వస్తే ఇంకా బాగుంటది కదా. జనాలు చూసే వాళ్ళు, జనాల కోసం బతకడానికి వాళ్ళేమి ఇది కాదు కదా. ఇప్పుడు జనాలే కదా నెగిటివ్ చేస్తుంది. వాళ్ళు వాడి కర్మమా, నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా అది వాడి కర్మ. వీళ్ళ ఇష్టం వీళ్ళది. నీకోసం జనాల కోసం వీళ్ళు బతకట్లా, అలానే వీళ్ళ బతుకు మీద పడి ఏడవలసిన అవసరం జనాలకి లేదు. వాడెవడో ఏడుస్తున్నాడు కదా అని మనం ఎంటర్టైన్ చేయడానికి మనం అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో వచ్చే అన్స్టాపబుల్ షోకి రేవంత్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉంది అన్న టాక్స్, బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ. రేవంత్ రెడ్డి గారిని అల్లు అర్జున్ గారిని ఒకేసారి ఇన్వైట్ చేసి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతుంది ఎలా ఉండబోతుంది తర్వాత? అది సెన్సేషన్ అయింది, ఖచ్చితంగా సెన్సేషన్ అయింది. అది జరిగే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? ఉండొచ్చు, తప్పే ఉంది. తనకు డేట్స్ ఖాళీగా ఉంటే తను వస్తాడు, ఈయన డేట్స్ ఖాళీ ఉంటే ఆయన వస్తాడు. అంటే ఇప్పుడు రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ లో కూడా అల్లు అర్జున్ గారు డైరెక్ట్ గా ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, ఇండైరెక్ట్ గా. ఆయన సినిమాలో డైలాగే చెప్పాడు, సినిమాలో డైలాగ్, కానీ అక్కడ సిచ్యువేషన్ కి సింక్ అయింది. సిచ్యువేషన్ కి సింక్ చేసుకున్నారు, సింక్ అవ్వలేదు. సిచ్యువేషన్ కి సింక్ చేసుకున్నారు. ఇప్పుడు
మనం చేసుకోవడం ఒక కూడా అక్కడ సింక్ రాష్ట్ర అవ్వడం. ముఖ్యమంత్రి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించారనేది వాస్తవం అన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ మనసులో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, వాళ్ళకి ఇన్విటేషన్ వస్తే వెళ్ళే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ మనసులో పెట్టుకుని అవన్నీ తెలంగాణ రాష్ట్ర పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వెళ్ళి చేయించారు అని అంటారు. చేయించారు అనేది మనుషులు వాదన. మాట్లాడుకునే వాడికి మనం ఎప్పుడు అటెన్షన్ ఇవ్వద్దు, అలా అనుకుంటారు అంతే. అలాంటప్పుడు మరి నిన్న అవార్డు కూడా ఇచ్చుకున్నారు, బానే ఉంది, అదేం లేదు. వాళ్ళ నాన్న కూడా మొన్న చౌహమల్ల ప్యాలెస్ పిలిచారు, ఓకే, అందరు వెళ్ళి భోజనం చేసి వచ్చారు. అట్లాంటిదే ఉంటుంది.